నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా ప్రజల ఆస్తులను కాజేయాలని, అలాగే అదే చట్టంతో వైసీపీ కార్యాలయాల పేరుతో భూములను స్వాహా చేయాలన్న అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విచారణ జరిపించాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన మోసం ఈ భూప్రపంచంలో ఎవరు చేసి ఉండరు. ప్రజలకు మోసం చేసి ఒక్కసారి నాకు అవకాశం చేసి మోసం చేసి ప్రజలకిట్ట మోసం చేసినాడు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించి ముఖ్యమంత్రిని చేశారు. ముఖ్యమంత్రిని చేస్తే ఈయన కచ్చ సాధింపులు తప్ప ఏమి చేయలేదు. దానికి తోడు ఆస్తులు పెంచుకోనీకే, ప్రభుత్వ సొమ్ములు కొట్టేయనీకే ఈయన పార్టీ పేరు చెప్పుకొని, పార్టీ కార్యాలయ పేరు చెప్పుకొని ఇది బయటికి రానియకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే చట్టం తెచ్చి ఇచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో కొత్తగా. ఈ యాక్ట్ పెడితే ఏదైనా సరే ప్రజలను మోసం చేసే విధంగా ప్రజల సొమ్ము దోచేయచ్చు. అదేవిధంగా ఈయన కుట్రమన్నాడు. ఎక్కడైతే పార్టీ కార్యాలయం పెడతారో కేవలం ఫస్ట్ లీజుకు తీసుకొని తర్వాత ఈ యాక్ట్ చట్టం తెచ్చి ఇవన్నీ సొంతంగా కొట్టేయచ్చని ప్రీ ప్లాన్డ్గా సుమారుగా ఈ యొక్క పార్టీ కార్యాలయ అమౌంట్ చూస్తే 3,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఇది ఏవైతే అవినీతి సొమ్ముతో ప్రభుత్వ కార్యాలయాలకు ఖర్చు పెట్టకుండా ఇట్లా ప్రభుత్వ సొమ్ము కాకుండా ప్రైవేటు వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని ఇట్లా పార్టీ కార్యాలయం పెట్టేదానికి ఈ యాక్ట్ తెచ్చిపెట్టి డబ్బులు ఇలా కోట్ల కొద్ది ఇలా ప్రజా దుర్వినియోగం చేసినటువంటి దుర్మార్గుడి యొక్క జగన్మోహన్ రెడ్డి. ఇదంతా చూస్తుంటే ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ పార్టీ ఆఫీసులు పెట్టడం జరుగుతూ ఉంది. అయితే వాళ్ళ దొమ్మధైర్యం ఏమంటే 2024 ఎన్నికలు కూడా తెలుగుదేశం పార్టీ ఓడిస్తాం, చంద్రబాబు నాయుడు ఓడిస్తాం, ఖచ్చితంగా వల్ల మేమే అధికారం వచ్చే దొమ్మ ధైర్యం పొగురుబోతుతనంతో వీళ్ళు ఈ యొక్క యాక్ట్ తెచ్చిపెట్టి మోసం చేసి ప్రజలను ఏ విధంగా బొప్పు పెట్టారో ఎవరు చూశారు. కానీ ప్రజలు చాలా తెలివి కళ్ళవారు ఆంధ్ర రాష్ట్రంలో ఈ మోసాన్ని గమనించి మన ఆస్తుల్లో కొట్టేసేందుకు ఈ దుర్మార్గం కుట్రబన్నారని చెప్పేసి కనుక్కొని ప్రజలంతా వ్యతిరేకించారు. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేస్తున్న ఇమ్మీడియట్గా ఈయన మీరు కూడగొడతారో లేకుంటే దీన్ని మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటారో ఏదో ఒక విధంగా ఇది మాత్రం జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో వదలొద్దండి. ప్రజల సొమ్ము దోచుకున్నాడు 3,000 కోట్లు. ఈయనకు తగిన శిక్ష విధించాలి. చరిత్రలో మళ్ళీ ఏ రాజకీయ నాయకుడు ఇటువంటి పనులు పూరుకోకుండా చేసేదానికి చట్టాలు తెచ్చి ఈయనని ఏదో ఒక విధంగా ఇబ్బందికి పెట్టమని కాదు, చట్టరీత్యా ఎన్ని యాక్షన్ తీసుకొని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని నేను కోరుతున్నా. ఇటువంటి దుర్మార్గులు బయట ఉంటే నాశనం అయిపోతుంది రాష్ట్రం. ఇటువంటి దుర్మార్గులు లోపలనే ఉండాలి, బయట పనికిరాదు అని చెప్పేసి మేమందరికీ ప్రజాకానికని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ప్రస్తుతం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా నేను ఈ విషయంలో శ్రద్ధ తీసుకొని దీన్ని ఇంతతో వదిలిపెట్టడం తెలియజేస్తున్నాను. దేశ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రతిపక్ష నాయకుల హక్కులను కాలరాస్తూ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన రోజు చీకటి రోజు అని బీజేపీ నందికొట్కూరు కోఆర్డినేటర్ చల్లా దామోదర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన రోజులను పురస్కరించుకొని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. 1975వ సంవత్సరంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని చీకటి రోజుగా గుర్తిస్తూ నందికొట్కూరు పట్టణంలోని చౌడేశ్వరీదేవి ఆలయంలో బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నందికొట్కూరు కోఆర్డినేటర్ చల్లా దామోదర్ రెడ్డి, పార్టీ నాయకులు రామచంద్రుడు, కృష్ణ యాదవ్, రాజేశ్వర్ రెడ్డి, సంజీవరెడ్డి, హరికృష్ణ, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. జూన్ 25వ తేదీ ఇందిరాగాంధీ భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తూ ఎమర్జెన్సీ విధించిందని చెప్పారు. కేవలం అత్యవసర పరిస్థితిని యుద్ధ సమయంలో మాత్రమే విధిస్తారని, కానీ అందుకు భిన్నంగా ఇందిరాగాంధీ వ్యవహరించారని ఆయన తెలియజేశారు. ఎంపీగా ఇందిరాగాంధీ అభ్యర్థిత్వం చెల్లదని అలహాబాద్ కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కేబినెట్ సంతకం కూడా లేకుండా ఎమర్జెన్సీని విధించి ఇందిరాగాంధీ ప్రతిపక్ష నాయకులను జైల్లోనే మగ్గకొట్టారని చెప్పారు. ఈ క్రమంలో కొంతమంది చనిపోయారని ఆయన తెలియజేశారు. అందుకే ఆ రోజులు చీకటి రోజుగా గుర్తిస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలియజేశారు. జూన్ 25
1975 భారతదేశానికే చీకటి రోజు. ఆ రోజున్న ప్రధానమంత్రి అలహాబాద్ హైకోర్టులో ఆ ఎన్నిక చెల్లదన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టి పత్రికా స్వేచ్ఛను హరించి ప్రతిపక్ష నాయకులను అతి ఘోరంగా రాత్రులు అరెస్టు చేసి ప్రతి గ్రామంలోనూ విపక్ష పార్టీల నాయకులను కూడా అరెస్టు చేసి జైళ్ళలో చాలా చిత్రహింసలు పెట్టి అతి ఘోరంగా భారతదేశాన్ని ఎమర్జెన్సీ పెట్టి నాశనం చేసిన రోజు కాబట్టి భారతీయ జనతా పార్టీ నందికొట్కూరు అసెంబ్లీలో దీనికి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జూన్ 25 బ్లాక్ డేగా అంటే నిరసన రోజుగా భారతీయ జనతా పార్టీ చేపడుతుంది. మేము కూడా నందికొట్కూరులో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాము. ఎంత ఘోరం జరిగిందంటే 1975 జూన్ 25న ప్రతిపక్ష నాయకుడు వాజ్పేయి అయితేనేమి, అద్వానీ అయితేనేమి రాష్ట్రాలలో ప్రతి బీజేపీ కార్యకర్తలనే కాకుండా ప్రతి లీడర్ను కార్యకర్తలను బాధించడమే కాకుండా దేశంలో నిరంకుశత్వ పాలనతో ఎంతో ఘోర కృత్యాలు చేస్తే 1977లో జనతా పార్టీ ఆవిర్భవించి ఘోరంగా ఓడించారు ఇందిరాగాంధీ గారిని. కాబట్టి అటువంటి దుశ్చర్యలు భవిష్యత్తులో జరగకుండా ఆ రోజును మనము నిరసన దినంగా బ్లాక్ డేగా చిత్రీకరించుకుంటూ మా నందికొట్కూరులో కూడా మేము ఈ యొక్క ఎమర్జెన్సీ డే అంటే నిరసన డే జరుపుకుంటూ ఉన్నాము. ఆలూరు మండల్ లెవెల్ సివిల్ సప్లై పాయింట్ నుంచి పేదల కోసం పంపిణీ చేయాల్సిన 122 క్వింటాళ్ల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా స్థానిక మీడియా ప్రతినిధులు గుర్తించారు. ఆలూరులో జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని ప్రజలు కోరుతున్నారు. ఆలూరు మండల్ లెవెల్ సివిల్ సప్లై పాయింట్ నుంచి పేదల కోసం పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని అధికారులు అక్రమార్కులతో చేయి కలిపి లారీలో కర్ణాటకకు తరలిస్తుండగా సోమవారం రాత్రి హొళగుందలో మీడియా ప్రతినిధులు గుర్తించారు. ఏపీ 39 TR 8202 నెంబర్ గల లారీలో 122 క్వింటాళ్ల బియ్యంతో ఆలూరు సివిల్ సప్లై గోడౌన్ నుండి హొళగుంద మీదుగా కర్ణాటకకు తరలిస్తూ లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. దీని వెనక సివిల్ సప్లై గోడౌన్ అధికారి ఒకరు, హొళగుందకు చెందిన రేషన్ అక్రమ రవాణా చేసే దళారులతో కలిసి ఆ అధికారి నకిలీ RO బిల్లులతో బియ్యాన్ని యథేచ్ఛగా కర్ణాటకకు తరలిస్తూ లక్షల రూపాయలు ఆర్జిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరికి అండగా హొళగుందకు చెందిన ఓ రెవెన్యూ అధికారి మధ్యవర్తిత్వం వహిస్తుండటంతో ఈ తతంగం గుట్టుగా సాగుతోంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి అధికారులపై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీ జయతీర్థ మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీ జయతీర్థ మహోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ శ్రీ జయతీర్థ రథోత్సవాన్ని ప్రారంభించి ఉత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీమఠం నుంచి భక్తులు, శిష్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రథోత్సవం అనంతరం ఓంజల మంటపం వద్ద శ్రీమఠ పండితులుచే శ్రీ జయతీర్థుల ప్రగాఢమైన బోధనలు మరియు చరిత్ర గురించి ప్రసంగాలు జరిగాయి. శ్రీ స్వామీజీ వారి అనుగ్రహ సందేశంలో శ్రీ జయతీర్థుల అసాధారణ సాహిత్య రచనలను ఎత్తిచూపారు. నవ బృందావన గడ్డిలోని శ్రీ పద్మనాభ తీర్థుల మూల బృందావన సన్నిధానానికి శ్రీ జయతీర్థులు శ్రీ న్యాయసుధ గ్రంథాన్ని సమర్పించిన రోజును గుర్తు చేసుకుంటూ ఉత్సవం విశిష్టతను వివరించారు. శ్రీ స్వామీజీ తన అనుగ్రహ సందేశంతో హాజరైన వారందరినీ ఆశీర్వదించి కార్యక్రమాన్ని ముగించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణపై గత ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బంగి శ్రీధర్ కోరారు. ఈ మేరకు సూర్యనారాయణపై కేసులు ఎత్తివేయాలని కోరుతూ నగరంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు KR సూర్యనారాయణపై గత ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వ ఉద్యోగులు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తే ఏ ప్రభుత్వం చేయని విధంగా వైసీపీ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నాయకులపై కేసులు పెట్టి వేధించారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు బంగి శ్రీధర్ అన్నారు.
సూర్యనారాయణపై వైసీపీ ప్రభుత్వం 3 కేసులు పెట్టినా ఆధారాలు చూపలేకపోయారని, కేవలం కక్ష సాధించేందుకే కేసులు పెట్టారని, తప్పుడు కేసులను ఎత్తివేసి కేసులు పెట్టిన అధికారులను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతోనే కేసులు పెట్టారని, సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేశారు. గత 30 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో ఉద్యోగ సమస్యల మీద పోరాడితే గత ప్రభుత్వాలు పిలిచి సామరస్యంగా పరిష్కారానికి ఒక దారి వెతికేవాళ్ళు. కానీ గత ప్రభుత్వంలో ఉద్యోగ సమస్యల మీద మాట్లాడితే ఉద్యోగులకు డిఏలు పిఆర్సీలు రాలేదు. జీపీఎఫ్ డబ్బులు గవర్నమెంట్ వాడుకుంది. ఈ సమస్య మీద గవర్నర్కు కంప్లైంట్ చేయడం తప్పుగా భావించింది గత ప్రభుత్వం. భావించి కేఆర్ఎస్ మీద కేసు పెట్టాలని అనుకుంది. ఏ కేసు పెట్టినా ఇంతవరకు తేలలేదు. కేఆర్ఎస్ఆర్ మీద ఏసీబీ కేసు పెట్టలేదు, అక్రమాసం కేసు పెట్టలేదు, ఏం పెట్టలేదు. ఒక పోలీస్ అధికారిని నియమించి ఒక్క నెలపాటు కేఆర్ఎస్ ఫ్యామిలీ మీద రైడింగ్ చేయించినారు. కానీ ఇంతవరకు ఏ ఆస్తులు దొరకలేదు. కావాల్సిన అతని మీద కేసులు పెట్టించి బనాయించారు. కాబట్టి అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేసి చివరకు ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినారు, సార్ దొరకలేదు. రెండో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినారు, సార్ దొరకలేదు. 3 ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినారు సార్ కోసం, సార్ దొరకలేదు. కాబట్టి సారు దొరికితే కొట్టి చంపాలని అనుకున్నారని కేఆర్ఎస్ అభియోగం. కాబట్టి ఇటువంటి దురాఘాతాలకు ఉండకూడదు. మా సార్ మీద పెట్టిన కేసుల మీద పెట్టిన అధికారులను ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. ఎవరైతే గత ప్రభుత్వంలో ముఖ్య సలహాదారు ఉన్నారో వారు కేఆర్ఎస్ను చంపాలా అని అతను అభిప్రాయం అనుకున్నారు. కాబట్టి ఇటువంటి ఆలోచన మంచిది కాదు. ఎప్పుడే కానీ ఉద్యోగ సంఘాన్ని గౌరవించాలా. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.